మన పాఠము మరి ప్రకటన గ్రంథం సంఘ ప్రార్థన కొరకు ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుదాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 8వ వచనాన్ని అందరం కలిసి చదువుదాం. రెండవ అధ్యాయము క్షమించాలి 5వ వచనం అందరం కలిసి చదువుదాం. 5వ వచనం రండి. నీవు ఏ స్థితిలో నుండి పడితే అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదట క్రియను ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరే, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేతును. అయితే ఇప్పుడు 7వ వచనం చదువుదాం. చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించు వానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. ప్రభు సాయం కొరకై మనం చిన్న ప్రార్థన చేస్తాము. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మహిమయు మహత్యము ఆధిపత్యం అధికారం కలిగిన తండ్రి, నీ యొక్క పరిశుద్ధమైన పాదముల కొరకై స్తోత్రాలు వందనాలు చెల్లిస్తుంటున్నాను. ఈనాటి సంఘ ప్రార్థన కూడిక కొరకు మమ్మలను మీరు జ్ఞాపం చేసుకున్నందుకు కొరకై స్తోత్రాలయ్యా. మా జీవితాల్లో మరొక ప్రార్థన కూడికని మీరు మాకు దయచేసినందుకు కొరకై స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. దయతో జ్ఞాపం చేసుకునండి. ఇంతవరకు కీర్తనల ద్వారా మీ నామాన్ని మహిమపరిచాము. తిరిగి ప్రార్థన కొరకు మీరు ఇచ్చిన లేఖన భాగాన్ని బట్టి స్తోత్రాలు వందనాలయ్యా. దయతో మమ్మల్ని జ్ఞాపం చేసుకొని మరి ప్రార్థన భారము మీరు మాకు దయచేయండి. వచ్చిన వారందరిని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. రావాల్సిన వారిని కూడా మీరు త్వరపెట్టి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా, మరి మేము కొన్ని నిమిషాలు వాక్యాన్ని ధ్యానించి ఒక 20 నిమిషాలు మాత్రమే వాక్య ధ్యానం సిద్ధపరచండి. తదుపరి ప్రార్థించే సమయాన్ని దీవెనకరంగా చేయండి. శక్తి కలిగిన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క నామములోనే ప్రార్థన చేసి స్తుతించి అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన కొరకు ప్రభు బిడ్డలారా, మరి ప్రకటన గ్రంథము 2వ అధ్యాయంలో ఎఫెసులో ఉన్న సంఘాన్ని గురించి ప్రభు తెలియజేస్తున్న మాటలు మనం చూస్తూ ఉన్నాం. అంటే చివరి దినాల్లో, కడవరి దినాల్లో సంఘం యొక్క ఏర్పాటు ఎట్లా, ఏ రీతిగా ప్రభు దృష్టికి ఉండగలగాలి అనేదే ఇక్కడ సారాంశం మనం చూస్తూ ఉన్నాం. అది మొదటి నుంచి కొన్ని మాటలు చదివాము. మరి 5వ వచనంలో మారు మనసును గురించి దాదాపు ఒక 3-4 వారాలు చూసాం. ఇంకా ఉన్నాయి మారు మనసు గురించి చెప్పాలి అంటే. పోయిన వారం మారు మనసు పొందే మార్గాలు ఏంటో చూసాము. తర్వాత మారు మనసు యొక్క ప్రాముఖ్యత ఏంటి, మారు మనసు పొందకపోతే ఏం జరిగిద్ది, ఇవన్నీ కూడా ఉన్నాయి బైబిల్లో మనం చూడటానికి. అయితే మరి ఇంకా ఈ ఎఫెసీ సంఘాన్ని గురించి మనం 5వ పార్ట్ ఇది వాసన చెప్పాలంటే ఇంకా 15 పార్ట్లు ఉండే. ఇంకా 15 వర్తమానాలు ఉండే. ఈ 15 వర్తమానాల్లో మరి ఇంకా మనం ఈ సంఘం చూడాలి కాబట్టి మనం ముందుకు సాగుదాం. తర్వాత ఇంకా కొన్ని 7 సంఘాల్లో మనము మొదటి సంఘం గురించి చూస్తూ ఉన్నాం. కాబట్టి చూడండి, ఇప్పుడు 5వ వచనంలో మనకు కావాల్సిన మాట ఏంటి అంటే, నీవు ఏ స్థితిలో నుండి పడితే అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. ఇక్కడ కావలసిన మాట ఏంటి అంటే, ఈ వారము ఆ మొదటి క్రియను చేయమనే మాట మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆ మొదటి క్రియ అనగా ఏంటి అర్థము అంటే, ఆరంభ దినాల్లో మనము బాప్తిసం తీసుకున్నాక, రక్షణ పొందిన తర్వాత మన ఆత్మీయ జీవితం ఎట్లా, ఏ రీతిగా ప్రభు దృష్టికి అంగీకార యోగ్యముగా మనము జీవిస్తూ వచ్చామో దానిని ప్రభు జ్ఞాపకం చేసుకుంటామన్నాడు. అంటే ఆరంభంలో ఉండబడినటువంటి ఆ ఆత్మీయత, ఆ ఉజ్జీవము, ఆ ఆత్మీయ తీవ్రతను గురించి మనం చూసినట్లయితే వాస్తవముగా రాను రాను ఏమైపోతూ వచ్చిందంట,
గమనించాలా, ఆత్మీయ పతనం అయిపోయింది. ఆత్మీయ వాసన చెప్పాలి అంటే ఎఫ్ఎసి సంఘాన్ని గురించి ప్రభు మాట్లాడుతున్నటువంటి మాట ఆ దినాల్లో. మరి ఆ దినాల్లోనే వారు అట్లా ఆ రీతిగా జీవిస్తూ వచ్చినారంటే మరి దాదాపు ఇప్పుడు క్రీస్తు శకము 2000 సంవత్సరాలు పైచిలుకులో మనం జీవిస్తూ ఉన్నాం. మరి ఈనాడు మన పరిస్థితి ఏంటి? అందుకని ప్రభు తెలియజేసే మాట ఏంటి అంటే ఆ మొదటి క్రియను చేయమన్నాడు ఆయన. ఆ మొదటి క్రియను చూడండి, బైబిల్లో పడిపోయి ఆ మొదటి క్రియలు చేసినటువంటి వారు భక్తులు 5 ఉన్నారు. బైబిల్లో మనం చూస్తాం, ఆ 4 ఉన్నారు పడిపోయి ఆ మొదటి క్రియను చేసినటువంటి వారు. రండి మనం త్వర చూద్దాం, ఎందుకంటే ఎక్కువసేపు ప్రార్థన చేయాలి కాబట్టి సమయం 9కి ముగించాలి కాబట్టి మనం చూద్దాం కొన్ని మన త్వరగా. రండి, మొట్టమొదటి వ్యక్తి రండి, కీర్తనల గ్రంథం 51వ కీర్తన. 51వ కీర్తన చదువుదాం అమ్మ. 12 వచ్చిన చదవండి. 51వ కీర్తన 12 వచ్చినము. గమనించండి, నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము అన్నాడంటే ఏంటి అర్థము? పడిపోయాడైనా పడిపోలేదనా చెప్పండి. దావీదుని గురించి ప్రభు చెప్పే మాట ఏంటి? దావీదు నా చిత్తానుసారుడైన మనుష్యుడు అన్నాడు కదా. దావీదు నా చిత్తానుసారుడైన మనుష్యుడు అన్నాడు. దావీదు నా హృదయానుసారుడు అంటాడు దేవుడు. దావీదు గురించి పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఎంతో గొప్ప సాక్ష్యం ఉంది, దేవుడు తెలియజేసేది మనకు బాగా తెలుసు. ఇప్పుడు అటువంటి దావీదే ఈ 51వ కీర్తన 12వ వచనంలో ఆయన బలుకుతున్న మాట ఏంటంటే నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనసు కలగజేసి నన్ను ఏం చేయమన్నాడు ఆయన? దృఢపరచుము అన్నాడు. అంటే ఏంటి అర్థము? పడిపోయి ఆ మొదటి క్రియను చేసినట్లు మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ. అర్థమని చెప్పింది నేను మీకు. దావీదు ఏమన్నాడు? రక్షణ ఆనందము మరలా పుట్టించమన్నాడు. అంటే ఏంటి అర్థము? ఆల్రెడీ రక్షణ పొందిన వ్యక్తే అయినప్పటికీ కూడా ఏమయ్యాడు ఆయన? పాపము చేత పడిపోయినటువంటి వాడు ఉన్నాడు. పాపములో పడిపోయిన తర్వాత ప్రియమైన ప్రభు బిడ్డలారా, ప్రవక్త అయిన నాతాను అనే వ్యక్తి దావీదుని హెచ్చరించినప్పుడు దావీదు పశ్చాత్తాపడి మారు మనసు పొంది దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థన చేస్తూ వచ్చిన దానిని మనం చూస్తాం. రండి 2:3-4 చూడండి, లేకపోతే మొదటి నుంచి చదువుదాం. దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము, నా దోషము నా పాపము నా అతిక్రమములు ఏమై ఉన్నాయంట? నా దోషము నా పాపము నా అతిక్రమములు నీకే విరోధముగా నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను అన్నాడు ఆయన. గమనించాలా, నా దోషము నా పాపము నా అతిక్రమము కేవలము నీకే విరోధముగా నీ దృష్టి ఎదుట ఏం చేసినాడు ఆయన? చెప్పాలా, చెడుతనము చేశానని దావీదు మహారాజు పలికిన మాట దేవునికి ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఇప్పుడు 12వ వచనం వచ్చేటప్పుడు ఆయన ఏమన్నాడు అంటే రాయబడినటువంటి మాట చూడండి, నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుమన్నాడు. కాబట్టి ఇప్పుడు ఈ వచనం మనకి ఏం తెలియజేస్తూ ఉన్నది అంటే పడిపోయినటువంటి ఆ వ్యక్తి మరలా ఏం చేసినాడు? ఆ మొదటి క్రియ. ప్రభు అన్నాడు కదా, నీవు ఏ స్థితిలో పడితేవో దాన్ని నువ్వేం చేసుకోమన్నాడు ఆయన? జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియను నీవు చేసిన ఎడల అన్నాడు. కాబట్టి దావీదు పడిపోయాడు, దావీదు మొదటి క్రియను విడిచిపెట్టాడు. మరలా దావీదు ఏం చేసినాడంటే దేవుని సన్నిధిలో చేరి ప్రభు బిడ్డలారా దేవునికి ప్రార్థన చేసినాడు. ఏమని? అయ్యా నా పాపము నా దోషము నా అతిక్రమములు ప్రభు నీకే విరోధముగా నీ దృష్టి ఎదుట నేను చెడుతనమును జరిగించినాను అన్నాడు. 51వ అధ్యాయం 1, 2, 3, 4 వచనాలు ఆ మాట రాయబడి ఉన్నాయి. కాబట్టి మొట్టమొదటి వ్యక్తి ఎవరు మొదటి క్రియ చేసిన వారు ఉన్నారని చెప్పండి? దావీదు పడిపోయి తిరిగి మరలా ఆ మొదటి క్రియను చేసినట్లు మనం చూడవచ్చు. ఇది మొదటి మాట. రెండవ వ్యక్తిని చూద్దాం రండి. రెండవ వ్యక్తి ఆదికాండం 13వ అధ్యాయం. ఆదికాండం 13వ అధ్యాయం చదువుదాం. ఆదికాండం 13వ అధ్యాయము 18 వచ్చింది చదవండి ఒకసారి అమ్మ. 13:18. అప్పుడు అబ్రాము తన గుడారము తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గరనున్న
సింధూర వృక్షమున వనములో అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టెను అని రాయబడింది. అక్కడ యెహోవాకు ఏం చేసినాడు ఈ వ్యక్తి? బలిపీఠం. ఎవరు? రెండో వ్యక్తి ఎవరు? అబ్రహాము. అంటే అబ్రహాము కూడా మొదటి క్రియను చేసిన వాడు ఉన్నాడని రుజువు ఆధారం ఇది. మీరు అనొచ్చు, ఎట్లా ఏంటన్నా అంటారేమో. 12వ అధ్యాయంలో దేవుడు అబ్రహాముని పిలిచిన తర్వాత అబ్రహాం ఏం చేసినాడు చెప్పాలా? దేశంలో ఏమొచ్చింది? కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు అబ్రహాము ఎక్కడికి వెళ్ళాడంటమ్మా? ఎక్కడికి వెళ్ళాడు అబ్రహాము? ఐగుప్తునకు వెళ్ళినట్లు బైబిల్లో రాయబడింది. ఇప్పుడు ఒక మాట చదువుదాం, చూడండి, ఒక మాట చదువుదాం. ఎక్కడుంది ఆ మాట? 12వ అధ్యాయము 10వ వచనం చదవండి. 12వ అధ్యాయం 10వ వచనం. అప్పుడు ఆ దేశములో కరువు వచ్చెను, ఆ దేశములో కరువు భారముగా నున్నందున అబ్రాము ఐగుప్తు దేశములో నివసించుటకు అక్కడికి వెళ్ళెను. ఇది దేవుని చిత్తం కాదు. ఐగుప్తు దేశము వెళ్ళటం అబ్రహాము ఇది దేవుని చిత్తమా కాదంటే దేవుని చిత్తము కానే కాదు. ఇప్పుడు బెత్లెహేము ఎఫ్రాతాలో కరువు వచ్చిందని ప్రియమైన ప్రభు బిడ్డలారా మోయాబు దేశానికి వెళ్ళారు. ఎవరు? నయోమి, తన భర్త, తన ఇద్దరు కుమారులు. అంతే, అవును, నయోమి తన భర్త, ఇద్దరు కుమారులు వెళ్ళారు. ఇప్పుడు చూడండి, మోయాబు దేశం పోయిన తర్వాత అక్కడ వాళ్ళు ఏమైనా సంపాదించారేమన్నా? సమస్తాన్ని కూడా వాళ్ళు ఏం చేసుకున్నారంట? నష్టపరుచుకున్నారు. మనం గమనించాలి. అంటే ఇప్పుడు యోధా బెత్లెహేము ఎఫ్రాతాలో నివసించే ప్రజలందరికీ రాని కరువు ఈ ఒక్క కుటుంబానికి వచ్చిందా? అందరూ ఉన్నారా లేదా అక్కడ? అయినప్పటికీ నీవు కూడా వీళ్ళు మాత్రం ఏం చేసినారు? ఆ బెత్లెహేముని విడిచి వాళ్ళు మోయాబు దేశం పోయినట్టు బైబిల్లో రాయబడింది. ఇక్కడ మనం గమనించాల్సిన మాట ఏంటంటే, దేవుడు అబ్రహాముని పిలిచిన వాడు పోషిస్తాడా పోషించడా? చెప్పరేంటండి? పిలిచిన దేవుడు పోషిస్తాడా లేదా? 12వ అధ్యాయంలో దేవుడు అబ్రహాముని పిలిచినాడు. అదే 12వ అధ్యాయంలో మరలా ఆయన నివసిస్తున్నటువంటి ప్రాంతంలో కరువు వచ్చినప్పుడు అబ్రహాం ఏం చేసినాడు? దేవునికి మొరపెట్టాల్సినది పోయి ఏం చేసినాడంటే ఐగుప్తు దేశాన్ని పోయాడు. ఐగుప్తు దేశాన్ని పోయినాడు. ఐగుప్తు దేశాన్ని పోయిన తర్వాత అక్కడ ఆయనకు అవమానం జరిగింది. ఏం అవమానం చెప్పండి? ఫరో ఏం చేసినాడు? తన భార్యని చెప్పాలా, నా దగ్గర పంపమని చెప్పేసి అన్నాడు. ఆయన చేసేది ఏమి లేక అబ్రహాం పంపినట్లు బైబిల్లో ఉంది అక్కడ. అయితే దేవుడు ఫరోని గద్దించినట్లు బైబిల్లో ఉంది. ఏదేమైనా దేవుడు తప్పించి కాపాడాడు, తన ఏర్పాట్లో ఉన్నాడు కాబట్టి. ప్రియమైన ప్రభువు, అంటే ఇదంతా జరిగిన తర్వాత అప్పుడు 13వ అధ్యాయం 18వ వచనానికి వచ్చేటప్పటికి అబ్రహాము దేవునికి బలిపీఠం కట్టి ఏం చేసినాడు? ఆయన ప్రార్థన చేసినాడు. కాబట్టి ఏంటి అర్థము? ఇప్పుడు చూడండి, 12వ అధ్యాయము 9వ వచనంలో చూడండి, 8వ వచనంలో ఉంటుంది ఒక మాట చూడండి. అక్కడి నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పునున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకు తూర్పునున్న హాయికిని మధ్యన గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసినని 8వ వచనంలో మనం చూస్తాం. కానీ మరలా ఇప్పుడు 12వ అధ్యాయము ముగింపు 13వ అధ్యాయంలో మనం చూసినట్లయితే లేదు. ఎక్కడ మరలా ఆయన బలిపీఠం కట్టి దేవునికి ప్రార్థన చేసిన 18వ వచనంలో ఆ మాట చూడవచ్చు. 13వ అధ్యాయం 18వ వచనంలో మనం. అంటే కారణం ఏంటి అంటే, దేవుడు పిలిచిన వాడు నమ్మదగిన వాడు కాబట్టి ఎలాగైనా దేవుడు తన బిడ్డలను ఏం చేయగలడు? ఆయన పోషిస్తాడు. దేవుడు ఏం చెప్పినాడు? నేను నిన్ను ఆశీర్వదిస్తాను ప్రభు చెప్పినాడు అబ్రహాముతో. మరి ఇప్పుడు ఆ వాగ్దానం ఏమైపోయింది? నేను మిమ్మల్ని పోషిస్తానని చెప్పినాడు. ఆ వాగ్దానం ఏమైపోయింది? అయినప్పటికీ నీ కూడా అబ్రహాము అవిధేయతతో ఏం చేసినాడంటే ఐగుప్తు దేశానికి ఏం చేసినాడు? ఆయన వెళ్ళినట్లు బైబిల్లో ఉంది. తర్వాత నష్టపోయినాడు. తిరిగి ఏం చేసినాడంటే అక్కడ హెబ్రోనులో అక్కడ మమ్రే సింధూరు ఆ వృక్షం దగ్గర ఏం చేసినాడంటే బలిపీఠం కట్టి దేవునికి ప్రార్థన చేసిన మనం చూడవచ్చు. కాబట్టి ఒకటి ఆ మొదటి క్రియను చేసినటువంటి వారిలో ఒకటి చెప్పండి, దావీదు ఉన్నాడు. రెండవది ఎవరు ఉన్నారంటే చెప్పలా అబ్రహాము. రెండో వ్యక్తిగా మనం చూడవచ్చు. మూడో వ్యక్తిని చూద్దాం రండి, త్వరగా మూడో వ్యక్తిని చూద్దాం. లూకాసు సువార్త 15వ అధ్యాయము. లూకాసు సువార్త 15వ అధ్యాయము. ప్రియమైన ప్రభు బిడ్డలారా 17 నుంచి కొన్ని వచ్చినారు చదువుదాం, త్వరగా చదవాలి మీరు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద
ఎంతోమంది కూలి వాళ్ళకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోచున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను, నన్ను నీ కూలి వారిలో ఒకనిగా పెట్టుకొనమని అతనితో చెప్పుదును అనుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చాను. ఇప్పుడు లేచి తండ్రి యొద్దకు వచ్చిన మాట మనకి ఏం చూపిస్తూ ఉంది? తిరిగి మొదటి క్రియని చేసిందని చూపిస్తుంది ఆ మాట. అది నిజమే కదా. అంటే ఏ స్థితిలోనైతే ఆ వ్యక్తి పడిపోయినాడో ఆ స్థితిలో నుండి ఏమైనాడంటే ఆ వ్యక్తి, చెప్పండి, మారు మనసు పొందాడు. మారు మనసు పొంది తనలో తాను అనుకున్నాడు, ఏమని నేను ఎక్కడుంటే ఆకలి చచ్చిపోతున్నాను, అదే నా తండ్రి వద్దకు పోతే నాకేముంది, ఆహారము సమృద్ధిగా ఉంది, నేను ఆయన కుమారుడుగా ఉంటాను అని చెప్పి తనలో తాను అనుకొని లేచి తండ్రి వద్దకు వెళ్ళినట్లు మన బైబిల్లో చూడవచ్చు. ఇప్పుడు ఈ వచనాలన్నీ మనకి ఏం చూపిస్తూ ఉన్నాయి అంటే, తప్పిపోయిన కుమారుడు సైతము కూడా ప్రియమైన ప్రభు బిడ్డలారా ఆ మొదటి క్రియను చేసినట్లు బైబిల్లో ఉంది. ఒకటి దావీదు, రెండవదిగా మనం చూస్తే అబ్రహాము, మూడవదిగా మనం చూసినట్లయితే ఎవరంట, చెప్పండి, తప్పిపోయిన కుమారుడు. 4వ వ్యక్తిని చూద్దాం త్వరగా రండి. 4వ వ్యక్తిని యోనా గ్రంథము 3వ అధ్యాయము చదవండి. మొదటి వచ్చిన చదవండమ్మా. 763 పేజీ నెంబరు చదవండి సిస్టర్. అంతటా యెహోవా వాక్కు రెండవ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినది ఏమనగా, నీవు లేచి నినివే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయు సమాచారం దానికి ప్రకటన చేయము. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నినివే పట్టణమునకు పోయెను. చాలు. కాబట్టి యోనా యెహోవా సెలవిచ్చిన ప్రకారం ఎక్కడ పోయినాడంట? నినివే పట్టణం పోయినట్టు రాయబడింది. అంటే ఏంటి అర్థము చెప్పండి? మొదటి క్రియ చేసినట్లే కాదా? అసలు మొదటి క్రియ చేసినట్టంటే ఈయన కూడా పడిపోయినాడు కదా. 1వ అధ్యాయము 2-3 వచ్చిన మనం చూసినట్లయితే ఆయనకి ఇష్టం లేదు. ఏమి ఇష్టం లేదు ఆయనకి? ఏమి ఇష్టం లేదంట? ఎందుకు ఇష్టం లేదు చెప్పండి? వాళ్ళు మారు మనసు పొందడం ఆయనకి ఇష్టం లేదు. వాళ్ళు నాశనం అయిపోవాలని కోరుకున్నాడు ఈయన. వాళ్ళు దేవుడు బాగు చేసిన తర్వాత కూడా విచారం కలిగి ఆ సొరచెట్టు కింద కూర్చుంటాడు పోయి ఆయన. దేవుడేమో, నాయన నువ్వు పోయి అక్కడ ప్రకటించు, వాళ్ళు మారు మనసు పొంది వాళ్ళు పశ్చాత్తాపడి మారు మనసు పొందుతా నువ్వు వెళ్ళి ప్రకటించంటే ఈయనేం చేసినంటే దేవుడికి చెప్పలేక ఆ మాట నేను పోనని చెప్పలేక మరొక దిక్కుకు పోయినాడు. అంటే ఏంది అర్థము? వాస్తవం ఏంటంటే ప్రియమైన ప్రభు బిడ్డలారా, ఆ నినివే పట్టణంలో ఉండబడిన వారు మారు మనసు రక్షణ పొందటం యోనాకి ఏమి అతను ఇష్టం. ఎందుకంటే వారు అన్ని జనులు కాబట్టి వారి ద్వారా ఇశ్రాయేలుకి ఎంతో నష్టం జరిగింది. ఇలాంటి వారు బ్రతకూడదు అనుకున్నాడు వాస్తవం చెప్పాలంటే ఆయన. కానీ దేవుడు, ఆయన కనికరము కలిగిన దేవుడు కాబట్టి నినివే పట్టణములో ఉండబడిన ప్రజలందరినీ రక్షించడానికి యోనాను పంపితే యోనా ఏం చేసిండంటే మధ్యలోనే ఆయన నినివేకు పోకుండా తర్షీషుకు పోయినట్లు 1వ అధ్యాయంలో మనం చూస్తాం. అంటే మొదటి పడిపోయినాడు. 3వ అధ్యాయాన్ని వచ్చేటప్పుడు ఏం జరిగింది? ఆ మొదటి క్రియను మరలా ఏం చేసినాడు? ఆయన చేసినాడని బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఒకటి దావీదు, రెండవది అబ్రహాము, మూడవది చెప్పండి తప్పిపోయిన కుమారుడు, 4వది ఎవరంట? యోనా. ఈ నలుగురు పడిపోయినారు, తిరిగి ఆ మొదటి క్రియను చేసినారు. ఇప్పుడు పడిపోయి మొదటి క్రియ చేయకుండా పతనమైపోయిన వాళ్ళు ఉన్నారు బైబిల్లో. వాళ్ళు కూడా ఉన్నారు. చూద్దాం ఆ మాటలు కూడా. ముగ్గురు చూద్దాం, త్వరగా చదువుదాం. ముగ్గురు చూద్దాం రండి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 5వ వచనం. మత్తయి సువార్త 27:5. మత్తయి సువార్త 27:5 ఆ మాట చదవండి. చాలు. ఇప్పుడు మనకు కావాల్సిన మాట ఎవరంటే అయినా యోధా ఇస్కరియోతు. ఏం చేయలేదు ఈ వ్యక్తి? ఆ మొదటి క్రియను
చేయలే. నేను చెప్పాలంటే దాని ద్వారా ఏం జరిగింది ఈయనకి చెప్పాలా? నష్టమే. ఆయన చనిపోయినాడు, ఉరిపెట్టుకుని చనిపోయినాడు. బైబిల్లో రాయబడిన మాట మనం చూస్తూ ఉన్నాం. ఇది మొదటి వ్యక్తి. రెండవ చదువుదాం రండి. సమూయేలు మొదటి గ్రంథం 31వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 31వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 31వ అధ్యాయము 4-5 వచ్చిన చదువుదాం. 4-5 వచ్చినారు. చూడండి. సున్నతి లేని వీరు వచ్చి నన్ను పొడిచి, అబ్బా చూడండి, చనిపోయేటప్పుడు కూడా రాజేశ్వమేనండి కొంతమందికి కదా, చనిపోయేటప్పుడు కూడా కదా. అంటే ఏంది నేను ఉద్దేశం? చనిపోయేటప్పుడు కూడా వీరమరణం నొందాలని, అంతేనా? అర్థమవుతుందా? ఎవరంటే ఈయన సౌలు ఏం చేసినాడు ఈయన అంటే, చూడండి ఇక్కడ 4లో రాయబడినమాట. సున్నతి లేని వీరు వచ్చి నన్ను పొడిచి అపహాస్యము చేయకుండానట్లు నీ కత్తి దూసి దాని చేత నన్ను పొడవుమని తన ఆయుధములను మోయువానితో చెప్పగా అతడు భయం చేత అలాగ చేయనోళ్ళకి ఉండెను గనుక సౌలు తన కత్తి పట్టుకుని దాని మీద పడిను. సౌలు ఏమైనానంట అంటే ఏం చేయలేదు ఇక్కడ సౌలు చెప్పండి. మొదటి క్రియను ఆ వ్యక్తి చేయలే. పడిపోయిన దానిలో జీవించినాడు కానీ మరలా మారు మనసు పొంది పశ్చాత్తాపడి ప్రభు దగ్గర దావీదు వలె, అబ్రహాము వలె, తప్పిపోయిన కుమారుడు వలె, యోనా వలె ఏం చేయాలి? దేవుని దగ్గర ఒప్పుకోలా, విడిచిపెట్టలా, ప్రార్థన చేయాల. ఒకటి ఎవరంటే యోధ ఇస్కరియోతు, రెండవది చెప్పండి సౌలు. మూడో వ్యక్తిని చూద్దాం రండి. మూడో వ్యక్తిని యెహోషువ గ్రంథం 13వ అధ్యాయము. యెహోషువ గ్రంథం 13వ అధ్యాయము చదవండి. యెహోషువ గ్రంథం 13వ అధ్యాయము. అమ్మ 22 వచ్చింది చదువు తల్లి. 13:22. యెహోషువ గ్రంథం 13:22 చదవాలా? ఇశ్రాయేలీలు ఆ బేరు కుమారుడును సోదేగాడునైన బిలామును తాము చంపిన తక్కిన వారితో పాటు ఖడ్గముతో చంపిరి. ఎవరిని చంపినారు? ఎవరంటే అయినా ప్రవక్త అయిన బిలాము. గాడిద వచ్చి బిలాముకి బుద్ధి చెప్పిద్దా లేదా చెప్పండి? మార్గ మధ్యములో గాడిద వచ్చి బిలాముకి బుద్ధి చెప్పినప్పటికీ కూడా బిలాము ఏం చేసేలేదంట? ఏం చేయాలి? బిలాము తన బుద్ధిని మార్చుకోలా. అంటే మొదటి క్రియని చేయలా. ఎలాగైతే పడిపోయాడో ఆ పడిపోయిన దానిలోనే జీవించాడు. చివరికి ఇప్పుడు ఏం చేయాలో తెలియక ప్రియమైన ప్రభు బిడ్డలారా, దేవుడు అన్నాడు వీళ్ళు నా జనులు, వీళ్ళని ముట్టావంటే నువ్వు అయిపోతావని చెప్పేసి దేవుడు బిలాముతో చెబితే ఈ బిలాము మోయాబు రాజైన బాలాకు దగ్గర పోయి అంటాడు, అయ్యా వారిని నువ్వేం చేయలేవు, నేను కూడా ఏం చేయలేను. ఎందుకంటే ఆ దేవుడు మహాదేవుడు, ఆయన ఎన్నో రాజ్యాలని వారి ద్వారా జయించుకుని తీసుకొచ్చినాడు. వాళ్ళని ఏం చేయలేమంటే బాలాక్ అంటే ఇప్పుడు రాంగపోంగ ఇప్పుడు ఏం చేయలేదు. ఏంటి అంటే ఆయన ఒక ఐడియా ఇస్తాడు ఆయనకి. బిలాము బాలాకు నాకు చూడండి, అంటే ప్రజలందరినీ విచ్చలవిడి అంటే పాపములోనికి నెట్టే దాని కొరకు ఈ బిలాము బాలాకునకి ఇచ్చిన ఐడియా ఏంటంటే బిలాము బోధ ఉందా లేదా మాట? చదువుదాం మాట చదవండి కావాలంటే మీరు. బాలాకు నేర్పిన బిలాము బోధ ఇశ్రాయేలుకి ఉరియొడ్డమని ఎక్కడుంది ఆ మాట? ప్రకటన గ్రంథము చూడండి 2వ అధ్యాయం క్షమించాలి 2వ అధ్యాయము 14వ వచనములో చదవండి. 14వ వచనం చదవండి. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేమనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును
జారత్వము చేయనట్లును ఇశ్రాయేలీలకు ఉరియొడ్డమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు అన్నాడు ఆయన. అంటే ఈ బిలాము బాలాకి ఏం బోధ చేసింటే అదే నేను చెప్పిన మాట. దానికి రుజువు ఆధారం ఏంటంటే సంఖ్యాకాండములు ఉంది ఆ మాట. ఒక మాట చదువుదాం. ఎక్కడుంది ఆ మాట అంటే సంఖ్యాకాండము చూడండి 25వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు. ఇశ్రాయేలీలు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాండతో వ్యభిచారం చేయసాగిరి. ఆ స్త్రీలు చూడండి ఎవరంట? ఇశ్రాయేలీలు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాండ ఇశ్రాయేలీలను సంహరించాలని బాలాకు పన్నినటువంటి కుట్రలో ఈయన కూడా పాలిబాసు చేయబడ్డాడు. చివరికి ఆయన ఏమంటే నేనేం చేయలేను, నా వల్ల కాదు, నేను చెప్పించలేను, కాకపోతే నీకు మాత్రము నేను ఒక ఐడియా చెబుతా చేయమని చెప్పినాడు. ఏంది సంగతి ఏం చెప్పంటే, ఏదైనా ఇశ్రాయేలుకి ఏం జరగాల? నష్టం జరగాల, దేవుని ఉగ్రత వారి మీదకి రావాలని చెప్పేసి చేశాను అన్నాడు. నాయన నువ్వేం చేస్తావంటే చూడండి ప్రియమైన ప్రభు బిడ్డలారా, చూడండి ఒక మాట చదువుదాం. ఒక మాట ఎక్కడ రాయబడింది ఆ మాట చూడండి 6వ వచనంలో. ఇదిగో చూడండి 25:6 సంఖ్యాకాండం. ఇదిగో మోషే కనులెదుటను ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం వద్ద ఏడ్చుచుండిన ఇశ్రాయేలీలు సర్వ సమాజం యొక్క కనులెదుట ఇశ్రాయేలీలో ఒకడు తన సహోదరుల యొద్దకు ఒక మిద్యాను స్త్రీని తోడుకొని వచ్చెను. యాజకుడైన అహరోను మనముడను ఎలియాజరు కుమారుడైన ఫినిహాసును అది చూచి సమాజం నుండి లేచి ఈటను చేతబట్టుకొని పడక చోటికి ఇశ్రాయేల్ని వెంబడించి వెళ్ళి ఆ ఇద్దరిని ఏం చేశాడంట? ఈట తీసుకొని ఏం చేశాడంట? అట్లా దేవునికి ఉగ్రత వాళ్ళ మీదకి వచ్చింది. కాబట్టి ఇదంతా ఎందుకు చెప్పినంటే, ఒకటి చెప్పాలి యోధ ఇస్కరియోతు, రెండవది చెప్పాల సౌలు, మూడోది ఎవరంట? బిలాము. వీళ్ళకి అవకాశం ఉంది, దేవుడు అవకాశం అయినప్పటికీ కూడా ఏం చేయలేదు వీళ్ళు. చెప్పాలా ఏం చేయాల? ఆ మొదటి క్రియను వారు చేయలా. ఆ మొదటి క్రియను చేసి ఆ మొదటి క్రియను వాళ్ళు చేయలే. అందుకే వాళ్ళు నష్టపోయినారు. అందుకే ప్రభు అన్నటువంటి మాట ఏంటి అంటే, ప్రియమైన ప్రభు బిడ్డలారా, అబ్రహాము వలె, దావీదు వలె, మూడోది తప్పిపోయిన కుమారుడు వలె, నాలుగోది చెప్పండి యోనా వలె మనము కూడా ఏం కలిగి ఉండాలి? చెప్పాలా ఆ మొదటి క్రియ, మొదట్లో ఏదైతే కోల్పోయామో దానిని చేయాలని ప్రభు చెప్పిన మాట. అప్పుడు జయించువానికి పరదేశులో జీవవృక్ష ఫలాలను ప్రభు ఏం చేస్తాడు? భుజింపనిస్తాడు. లేకపోతే ఉందా అంటే లేదు. కాబట్టి ఆ పరలోకములో ప్రవేశించాలి, ఆ జీవవృక్ష ఫలములు భుజించాలి అంటే ప్రభు బిడలంగా ఎఫెసీ సంఘం ఏ రీతిగా అయితే వారు ఉన్నారో అట్లా ఆ రీతిగా మనము కూడా తిరిగి పొందేదాని కొరకు ప్రభు అవకాశం ఇస్తాం. కాబట్టి అట్లా ఆ రీతిగా మనం కూడా ప్రార్థన చేద్దాము. ప్రార్థించండి మరి.